ఒక ప్రాణాన్ని కాపాడి చాలా ప్రాణాలు బలిస్తున్నావమ్మా. ఆ అమ్మాయి నాకు నచ్చింది కాబట్టి బెంగళూరు దాకా వెళ్ళాను. ఇప్పుడు భీమవరం వెళ్తున్నాను. ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం శ్వేతే. అన్నయ్య, ఎందుకంటే అసలు ఏం జరిగిందంటే ఐసీయూలో ఇంతమంది ఏంటి? అసలు ఆక్సిజన్ ఎవరు తీశారు? పేషెంట్ మీరే చంపేస్తారా? పెద్దవారు, మీకు ఆ మాత్రం తెలీదా? ఐఎమ్ సారీ. పేషెంట్ ప్రాణాపాయం నుంచి బయటపడిందంటే ప్రమాదం లేదని అనుకోకండి. ఈమెకి రెస్ట్ చాలా అవసరం. చూడండి, మిమ్మల్ని చూడగానే బీపీ పెరిగిపోయి ఎలా అయిపోతున్నారు. ముందు మీరు బయటికెళ్ళండి. పదండి. మావయ్య, అమ్మ మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. హలో, చెప్తుంటే అర్థం కావట్లేదా? బయటికెళ్ళండి సార్. భద్రావతి అలా ఎందుకందమ్మా? తనకి యాక్సిడెంట్ జరగడానికి నువ్వు కారణమని ఎందుకంటుంది? చెప్పమ్మా. నిండే అడుగుతుంది, చెప్పమ్మా. నేను చెప్తానత్తయ్య. అమ్మ చెప్పింది నిజమే మావయ్య. శ్వేత వల్లే, కేవలం శ్వేత వల్లే అమ్మకి యాక్సిడెంట్ అయింది మావయ్య. శ్వేత వల్ల జరగడం ఏంటమ్మా? పెళ్లికి గాని పెళ్లైన తర్వాత గాని అమ్మ శ్వేతకి ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. వ్రతం అప్పుడైనా కాస్ట్లీ పట్టుచీర కొందామని వెళ్ళింది. దారిలో యాక్సిడెంట్ జరిగింది. శ్వేత కోసం వెళ్ళినప్పుడు జరిగింది కాబట్టి శ్వేత వల్ల జరిగిందని చెప్తున్నట్టుంది. ప్రస్తుతానికి నిన్ను కాపాడాను కానీ పర్మనెంట్ గా నిన్ను కాపాడలేదు. కోడల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వస్తాను. అమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగే మావయ్య. మంచి అవకాశం దొరికినా నిజం చెప్పకుండా దాన్ని కాపాడినందుకు నన్ను క్షమించమ్మా. నేను చెప్తే నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అది నువ్వు చెప్తే ఖచ్చితంగా నమ్ముతారు. నువ్వు అనుకున్నది నువ్వే సాధించాలి. నీ కళ్ళ ముందే జరగాలి. వాళ్ళ ఓటమిని నువ్వు కళ్ళారా చూడాలి. అందుకే నేను చెప్పలేకపోయానమ్మా. గాయత్రి, వదలండి.
ఏమైంది? ఇంట్లో ఒకరున్నారు కదా. వంశీనా? వాడి రూమ్లో వాడున్నాడు. ఇంకెన్ని రోజులుంటాడు? పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతాడా? మళ్ళీ మొదలు పెట్టావా? అయినా వాడుంటే నీకేం ప్రాబ్లం? చాలా ఇబ్బందిగా ఉంటుందండి. తను మన ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. గాయత్రి, వాడు నా చిన్ననాటి స్నేహితుడు. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద వరల్డ్. అయ్యుండొచ్చు. అలా అని మన ప్రైవసీకి అడ్డుపడుతుంటే ఎలా? ఇంత పెద్ద ఇంట్లో వాడు మన ప్రైవసీకి అడ్డుపడ్డావేంటి? గాయత్రి, నాకు తమ్ముడుంటే ఏం చేసేదానివి? మన వాళ్ళ కోసం అడ్జస్ట్ కావడం వేరండి. వాడిని పాజిటివ్గా చూడు, మనవాడే అనిపిస్తాడు. మీరు నా ప్రాబ్లం అర్థం చేసుకోవడం లేదు. ప్రాబ్లం లేదు, ఉంది అని నువ్వు ఊహించుకుంటున్నావు. మీకెలా చెప్తే నా బాధ అర్థమవుతుంది? నేను మన బాత్రూంలోకి వెళ్తుంటే తను లోపల నుంచి బయటకు వస్తున్నాడు. ఎంత అంబారసింగ్ గా అనిపించిందో తెలుసా? ఇట్స్ ఎ సిల్లీ రీజన్ గాయత్రి. సిల్లీ రీజన్ కాదు, సీరియస్ గా తీసుకోవాల్సిన రీజన్. ట్రై టు అండర్స్టాండ్ మీ. తనని వెంటనే బయటకు పంపించేయండి. బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పినంత ఈజీగా పంపించేయలేను. బికాస్ నా లైఫ్లో నీకంటే ముందు నుంచున్నది వాడు. పంపించనంటారు? అవును. అయితే మీకు మీ ఫ్రెండ్ కావాలో నేను కావాలో డిసైడ్ చేసుకోండి. మూర్ఖంగా మాట్లాడకు. మూర్ఖంగా మాట్లాడుతున్నది మీరు. నువ్వు ఎన్ని చెప్పినా వాణ్ణి పంపించడం కుదరదు. అయితే నెత్తిన పెట్టుకుని ఊరేగండి. ఫ్రెండ్ అంట ఫ్రెండ్, బ్లడీ ఫ్రెండ్. చిచ్చి,
గాయత్రి, గాయు, గాయత్రి, 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 గాయు, గాయత్రి, గాయత్రి. వంశీ, వంశీ, రే రే, ఏమైందిరా? ఈ రక్తం ఏంట్రా? రే వంశీ, చెప్పరా, ఎలా తగిలిందిరా? ఎవరిని కొట్టారా? కింద పడ్డావా? అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్దాం రా. లే 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 వంశీ, లే లే. వంశీ, జాగ్రత్త రా. వంశీ, ఏమైందిరా? శ్వేత, యాపిల్ కట్ చేస్తుంటే చేతి గాయం అయిందట కదా, అమ్మ ఫోన్ చేసి చెప్పింది. చూడండి. చిన్న గాయమేనండి, కంగారు పడకండి. ముందు చూడండి శ్వేత. ఏది? అరే, ఇంత పెద్ద కట్టు కడితే చిన్న గాయం అంటావేంటి? డాక్టర్ ఏమన్నారు? ఎప్పుడు తగ్గుతుందన్నారు? ఆల్రెడీ తగ్గిపోయింది. ఇదేం పెద్ద గాయం కాదు. నీకు చిన్న గాయం కావచ్చు, కానీ నా దృష్టిలో ఇది చిన్నది కాదు. మీనాక్షి గారి కూతురికి ఆ ఇంట్లో కలిగే బాధకి, అభి భార్యకి ఈ ఇంట్లో కలిగే బాధకి చాలా తేడా ఉంటుంది శ్వేత. అక్కడ నీకు అమ్మ చెల్లి ఉన్నారు, కానీ ఇక్కడ నీకు అమ్మ నాన్న చెల్లి అన్నీ నేనే చూసుకోవాలి అనుకుంటున్నాను. నీ శరీరానికి గాయమైనా, నీ మనసుకు బాధ కలిగినా నేను తట్టుకోలేను శ్వేత. అయినా నీకేం కావాలో అమ్మ వాళ్ళని అడగచ్చు కదా, నువ్వెందుకు చేస్తున్నావు? ఇంకెప్పుడు ఇలా చేసుకోవద్దు శ్వేత, సరేనా? పెయిన్ ఎక్కువగా ఉందా? నీకు విషయం చెప్పనా? చిన్నప్పుడు మేము ఆటలాడుతూ కింద పడి దెబ్బలు తగులుచుకుంటే మా అమ్మ దెబ్బ తగిలిన చోట ముద్దు పెట్టేది. ఆ ముద్దుతో మేము ఆ నొప్పిని మర్చిపోయేవాళ్ళం. ఎవరికైతే మన మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్లే అలా చేస్తారు. ఇప్పుడు నీకు దెబ్బ తగిలింది, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు నేనేం చేయాలి? దెబ్బ తగిలిన చోట ముద్దు పెడితే నొప్పి తగ్గిపోతుంది, అవునా? ఓహో, ఇలాంటివన్నీ మొదటి రాత్రి అప్పుడు రొమాంటిక్గా బాగుంటాయని కదా నీ ఉద్దేశం? నాకు తెలుసులే. సరే సరే, అలాగే చేద్దాం. సరే శ్వేత, నువ్వు ఇక్కడే కూర్చొని రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి నీకోసం కాఫీ కలిపొస్తాను. నేను తీసుకొస్తాను. ఇలాంటప్పుడు భార్యకి సేవ చేయాల్సింది భర్తే. నువ్వు కూర్చో, నువ్వు రెస్ట్ తీసుకో, ఇప్పుడే వస్తాను.
డాక్టర్ చెప్పండి. మా ఫ్రెండ్కి ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు, 1 వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ గాడ్. ఇంతకీ తనకి దెబ్బ ఎలా తగిలింది? అదే నాకు తెలియట్లేదు డాక్టర్. అవసరమైతే స్కానింగ్ చేద్దాం. ఓకే డాక్టర్. ఈ మందులు వాడండి. ఓకే, నేను మా ఫ్రెండ్తో మాట్లాడచ్చా డాక్టర్? షూర్. ఇప్పుడు లోపలికెళ్ళిన అబ్బాయికి ఎలా ఉంది? ఐ మీన్ అతని హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అతనికేం కాలేదు డాక్టర్. అతని ఫ్రెండ్ తలకి దెబ్బ తగిలితే తీసుకొచ్చారు. ఇతనే కొట్టుంటాడు. వాట్? నో డౌట్. అతనెందుకు కొడతాడు? పైగా అతనికేం తెలియదంటున్నాడు. అతను వాంటెడ్లీ కొట్టడు. అతనికున్న సైకలాజికల్ ప్రాబ్లం అతని చేత కొట్టిస్తుంది. అంటే అతను ఎస్, అతను ఒక సైకలాజికల్ పేషెంట్. డిజార్డర్ పేషెంట్. దట్ ఈస్ కాల్డ్ బైపోలార్ డిజార్డర్. వెరీ రేర్ కేస్. ఏమైందిరా నీకు? దెబ్బలా తగిలింది? నేనే కాల్ జారి పడ్డాను. చూసుకోవచ్చు కదరా. 3 నెలల క్రితం ఒక ఇన్సిడెంట్లో అతన్ని కలిశాను. చాలా అబ్నార్మల్గా ప్రవర్తిస్తుంటే నేనే చెక్ చేశాను. అప్పుడే తనకున్న మెంటల్ ఇల్నెస్ ఫైండ్ అవుట్ చేశాను. ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలని ట్రై చేశాను. బట్ అతను తన డీటెయిల్స్ చెప్పే కండిషన్లో లేడు. ఇప్పుడు తన ఫ్రెండ్ ఉన్నాడని చెప్తున్నావు కాబట్టి అతనికి ఈ విషయం చెప్పడం మంచిది. నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి మందులు తీసుకొస్తా. సరేరా. హలో మిస్టర్ రామ్. ఐఎమ్ నాట్ రామ్, ఐఎమ్ కిరణ్. హౌ ఆర్ యూ కిరణ్? ఫైన్ సార్. మీరు నన్ను గుర్తుపట్టారా? నో సార్. మీరు 3 months బ్యాక్ మనం కలిసాం. అవునా? సారీ సార్, గుర్తులేదు. హౌ ఇస్ యువర్ ఫ్రెండ్? నౌ హీఈస్ ఆల్ రైట్ డాక్టర్. ఓకే, యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ డాక్టర్. అతను మిమ్మల్ని గుర్తుపట్టాడా? 3 months బ్యాకే కాదు, ఆ పేషెంట్ కొన్ని సందర్భాల్లో 3 minutes ముందు జరిగిన సంఘటనలు కూడా గుర్తుండవు. అందుకే నన్ను గుర్తుపట్టలేకపోయాడు. ఓకే ఓకే. బైపోలార్ డిజార్డర్కున్న లక్షణం అదే. ఒక ఎమోషన్లో ఒక పని చేస్తాడు, తర్వాత అది తనే చేశానని మర్చిపోతాడు. అది బ్రెయిన్లో జరిగే ఒక అబ్నార్మల్ రియాక్షన్. హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ? ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. మీ ఫ్రెండ్కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. స్ప్లిట్ పర్సనాలిటీ గురించి, ప్రొజేరియా గురించి, షార్ట్ టర్మ్ మెమరీ గురించి మీరు వినే ఉంటారు. ఎస్ డాక్టర్. మీ ఫ్రెండ్ కూడా అలాంటి ఒక సైకలాజికల్ పేషెంటే. అవునరా, గుద్దాను. ఇప్పుడేంటి? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నన్ను కొడతావా?
ఏం చేస్తావురా నువ్వు? ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు?